Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. సో ఇప్పుడు రాహుల్ శ్రీనివాస్ అన్న అతను ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పరిగణించాలా, కంటెంట్ డ్రైవెన్ డైరెక్టర్ కింద పరిగణించాలంటే కంటెంటే మేడం నాది ఇప్పుడు ఆ. ప్రస్తుతానికి. ఇంకా నేను కంటెంట్ అనే ఉన్నాను, ఎప్పటికి ఇలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆడియన్స్ వేర్ లైక్ సర్కిల్ అన్నది ఫుల్ఫిల్ అవుతా ఉంది, మళ్ళీ అవును, బ్యాక్ టు మన రూట్స్ కి వచ్చేస్తున్నాం. అవునండి, అవును. ఆడియన్స్ కి ఇప్పుడు రూటెడ్ స్టోరీస్ బాగా నచ్చుతున్నట్టున్నాయి. ఒకప్పుడు బాగా హై పాష్ ఇలాగా చాలా యాక్షన్ నుంచి సాఫ్ట్ ఫిలిమ్స్కి వచ్చేస్తున్నారు. సాఫ్ట్ లవ్ స్టోరీస్, పాత ఓల్డ్ లవ్ స్టోరీస్ దగ్గరికి వచ్చేయడం మనం చూస్తున్నాం. దట్స్ వేర్ ఇంపాక్ట్ లిటిల్ హార్ట్స్ కావచ్చు, దండోర కావచ్చు, మీ సినిమా కావచ్చు, రాజు వెడ్స్ రామయ్య కావచ్చు, అన్నీ అలా హిట్ అవుతూనే జనాలు ఇంపాక్ట్ తీసుకున్నాయి. సో ఇప్పుడు రాహుల్ శ్రీనివాస్కి ఆడియన్స్ టేస్ట్ తెలిసిందా, ట్రెండ్కి తగ్గట్టే ఉంటాడా, లేదంటే కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తాడంటే ఏం చెప్తారు? అలా అంటే టేస్ట్ ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ నాకు నచ్చాలి. ఫస్ట్ నాకు నచ్చిన, ఇప్పుడు ఆడియన్కి నచ్చే సినిమా తీద్దాం అని అనుకోవడం కంటే ముందు నాకు నచ్చిన సినిమా తీయాలి అని అనుకోవడం హానెస్టీ. నేను అది నమ్ముతాను. సో ముందు నేను తీయబోయే సినిమా నాకు నచ్చాలి, నేను రాసుకునే కథ నాకు నచ్చాలి ఫస్ట్. ఓకే. సో ముందు నాకు నచ్చే, నేను కూడా ఒక ఆడియన్ లో ఒకనే కదండి, నాకు నచ్చిన సినిమా నేను జెన్యున్ గా తీసినప్పుడు ఆడియన్ నచ్చుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటుంది. సో రాహుల్ శ్రీనివాస్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఏం నేర్చుకున్నాడు ఏంటి? అంటే మాది నేటివ్ శ్రీకాకుళం అండి. మొత్తం విద్యాభ్యాసం మొత్తం ఉత్తరాంధ్ర విద్యాభ్యాసం, అమ్మో, శ్రీకాకుళం కొంత 7th వరకు శ్రీకాకుళంలో చదివా. 8th to 10th విజయనగరం, 10th తర్వాత ఇంటర్ మళ్ళీ వైజాగ్, మొత్తం 3 జిల్లాలు కవర్ చేసేసాను. ఓకే, సూపర్. బీటెక్ మళ్ళీ విజయనగరం, అవంతి. సో చదువు అయిపోయిన వెంటనే ఇమీడియట్గా వచ్చానండి. ఇంకా అప్పటికి కొంచెం ఈ కొన్ని గొడవలు ఉన్నాయి, కొన్ని 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట, సమైక్యాంధ్ర. సో ఆ రెండింటికి మధ్యలో నేను ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మధ్యలో 2 రోజులు గ్యాప్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుని వచ్చాను అనమాట. ఎవరి దగ్గర వర్క్ చేశారు? టిప్పు అనే ఒక సినిమాకి ఏడీగా వర్క్ చేశాను. ఓకే. దాని తర్వాత పాకశాల అని ఒక సినిమాకి ఏడీగా వర్క్ చేశాను. ఓకే. సో ఈ 2 సినిమాలు నేను ఏడీగా వర్క్ చేసింది. దాని తర్వాత నేను మా గురువు గారు గురుకిరణ్ అని ఆయన ఉంటారనమాట, ఆయన నన్ను ఏడీగా పెట్టించింది కూడా. సో మొన్న ఆయనది ఒక సినిమా కూడా వచ్చింది, ఇది బామ్మ చెప్పిన కథ అని ఈటీవీ కథాసుధాలో ఆ డైరెక్టర్ అనమాట. ఓకే. సో ఆయనకి ఏంటంటే ఆయనతో తర్వాత ట్రావెల్ అయ్యా. ఆయన ఒక 2 సినిమాలు స్టార్ట్ అయ్యి నేను దానికి అసోసియేట్ డైరెక్టర్గా, కో రైటర్గా వర్క్ చేశాను. ఒక 2 సినిమాలు ఒక 60% షూట్ అయ్యి, ఒకే సినిమా 2 సార్లు షూట్ అయ్యి ఆగిపోయింది అనమాట. సో ఆ తర్వాత నేను యూట్యూబ్ వైపు వెళ్ళాను అనమాట. అంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం మనకి మంత్లీ కొంచెం అవ్వాలి కదా. సో యూట్యూబ్ అప్పుడప్పుడే అందుకుంటుంది స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీస్ అని. సో అప్పుడు నేను అటువైపు వెళ్ళి కొంచెం యూట్యూబ్ లో మంచిగా మంత్లీ ఒక 20,000 వచ్చేటట్లు వారానికి ఒక వీడియో ఇలా చేశాను. తెలుగు జస్ట్ లైఫ్ సర్వైవల్ కోసం అవ్వడం కోసం అది చేస్తూ సినిమా కథలు రాసుకోవడం, ఇలా ప్రీ వెడ్డింగ్ షో రాశాను. ప్రీ వెడ్డింగ్ షో. అండ్ మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. మీ ప్రొడ్యూసర్ గారు ఈ కథని మీతోటి నమ్మి ట్రావెల్ చేసి మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఏంటి అంటే ప్రొడ్యూసర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, సందీప్ అండ్ ప్రజ్నే. వీళ్ళిద్దరు ఎప్పుడో ఒక టైంలో ఆల్రెడీ ప్రజ్నే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉస్తాద్ అండ్ ఆర్కా మీడియా వీటిలో వర్క్ చేశారనమాట. సో సినిమా చేయాలంటే ఏంటి మన దగ్గర ఏముండాలి అని సందీప్ సరదాగా అడిగారు. ఏదో ఎంత ఉంటే ఎంత ఒక సినిమా చేసి చిన్న సినిమా కూడా చేద్దామా అని అనుకున్నాను. ఆ క్రమంలో ఈ ప్రజ్నయ్కి మా గురు ఈ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో ఏదైనా కథలు ఉన్నాయా, నీది ఏమైనా కథ ఉందా చేద్దాము అని అడిగితే గురు అన్నాడు, నా దగ్గర ఇప్పుడు నేను కొంచెం ఇది ఉన్నాను కానీ రాహుల్ దాని మంచి కథ ఉందా, అది చెయ్యి. అది గురువుకి వచ్చిన ఆఫర్ అనమాట. ప్రీ వెడ్డింగ్ షో ఆయన లేదు, అప్పటికి ఆయన డైరెక్ట్ రావలేదు. జనరల్ గా ఎవరు అనుకుంటారు ఇద్దామని కూడా ఎవరు అనుకోరు కదా. కానీ ఆయన లేదు, రాహుల్ దాని మంచి కథ ఉంది అంటే నేను వెళ్ళి నరేట్ చేశాను. వీళ్ళకి నచ్చింది, ఓకే ఈ బడ్జెట్ లో అయిపోద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత తిరువీర్ గారు అంతా ఓకే అయ్యారు. బట్ నాకు ఎలా ఉంటది అంటే నేను అంతగా మింగిల్ అయినంత వరకు ఓపెన్ అవ్వలేను. కొంచెం ఆన్సర్ వస్తుంది అంతే, కలుస్తా అంటే ఎక్కువ మాట్లాడలేను. మీరు ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్తాను, అయిపోయింది అంతే. ఆన్సర్ చెప్తాను కదా, అయిపోయింది అన్నట్టు.
సో వీళ్ళకి ఏమనిపించింది అంటే ఇదేంటి ఇంత మెత్తగా ఉన్నాడు, వీడు చేయగలడా అని అప్పుడు గురువుని అడిగారు అనమాట. ఓకే. వాళ్ళకి తెలిసింది గురువు ఒకలే కదా, చేయగలడా అంటే లేదు, మీరు నన్ను నమ్మండి, నా మీద భరోసా ఉంచి వాడికి ఇవ్వండి సినిమా, వాడు చేస్తాడు 100%. నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఇవ్వండి అడిగి సినిమా అని అన్నారు ఆయన. అప్పుడు అలా సినిమా మొదలైంది, పట్టాలెక్కింది. సో సందీప్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అంతగా లేదు, ఓకే దీనికి ఎంత కావాలి అంత ఇస్తాను అన్నట్టుగా ఉండేది. సినిమా అయ్యే టైంకి మొత్తం అన్ని క్రాఫ్ట్స్ తెలుసుకున్నారు ఆయన మొత్తం. ఇప్పుడు కలర్స్ కానీ అది ఎందుకు అలా ఉంది, ఈ డైలాగ్ ఎందుకు వెళ్ళింది మొత్తం ఆయన, అంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తే ఒక సుఖం. ఎందుకంటే దీనికి డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు దీనికి డబ్బు పెట్టండి అంటే ఎందుకు పెట్టాలని క్లారిటీ రాదు, ఆయన క్లారిటీ ఉంటుంది ఫస్ట్. దీనికి యాక్టర్ ఎందుకు కావాలంటే మనకి ఎందుకు క్లారిటీ ఉంటుందో ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళతో వర్క్ చేయడం చాలా సుఖం. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ సందీప్ గారితో మళ్ళీ సేమ్ ప్రొడక్షన్ హౌస్ లో నేను ఇంకొక సినిమా, ఇప్పుడు ఇంకొక ఫిలిం అన్నది చేసిన అన్నారు కదా, ఇప్పుడు ఇది ఏ స్కేల్ లో ఉండబోతుంది? మీడియం స్కేలా, కొంచెం లార్జర్ స్కేల్ లోకి వెళ్ళబోతుంది? మీడియం, మరి అంత ఏతులకి వెళ్ళలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. లేదు ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన ఇంకో పదం ఇది, ఏతులు. అంటే అంటే నేను అనుకున్నాను కదా ప్రీ వెడ్డింగ్ తో పాటు ఇంకొక కథ అప్పుడు స్టార్టింగ్ లో అనుకుని ఒకటి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇది ప్రీ వెడ్డింగ్ తగ్గుతుంది అని అనుకున్నాం కదా. సో ఆ బడ్జెట్ కొంచెం ఎక్కువైన కథని ఇప్పుడు చేయబోతున్నాం, సేమ్ ప్రొడక్షన్ హౌస్. ప్రీ వెడ్డింగ్ కంటే ముందే మేము ఫిక్స్ అయింది. అంటే సందీప్ నేను ప్రీ వెడ్డింగ్ రిజల్ట్ ఆడదా రెండో సినిమా ఇది మనం చెయ్యాలి ఈ కథని అనేది ముందే ఫిక్స్ అయింది అనమాట. సో కొత్తగా ప్రీ వెడ్డింగ్ అనే హిట్ అనేది మమ్మల్ని ఏది మార్చేయలేదు. మేము ముందు నుంచి ఉన్న ఆలోచనలోనే ఇప్పటికే ఉన్నాం. ఈ అవార్డులు, ఈ పేర్లు ఇవేవి మమ్మల్ని మార్చలేదు, సందీప్ ని మార్చలేదు, నన్ను మార్చలేదు. అంతే, మా అమ్మ మనకి హిట్ అయిపోయింది కదా, మనం ఏకాదొద్దు ఇంకోటి ఏదో పట్టుకుని వెళ్ళిపోదాం, మనం ఇప్పుడు పెద్దతో వెళ్ళిపోదాం, ఏం లేదు, ఉన్న దాంట్లోనే ఆ కథకి ఏం కావాలో అదే ఇద్దాం అంతే.